వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో చాలామంది మన ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తున్నారు, శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మాకు కూడా సిలబస్ పెట్టండి మేడం, ఏం బుక్స్ తీసుకోవాలని. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో నాకు ఒక ఐడియా అనిపించింది, అంటే నేను తెలియదని అయితే మెసేజ్ పెట్టాను, బట్ ఈవెన్ దో ఒకసారి చూద్దామనేసి చూశాను. మెయిన్ యూనివర్సిటీలో అయితే ఏం దొరకలేదు నాకు. సో జస్టిస్ కొమరయ్య కాలేజ్ అక్కడ వెబ్సైట్లో మాత్రం నాకు ఇక్కడ దొరికిందనమాట. ఎల్ఎల్బి సిలబస్కి సంబంధించింది, అదే 2020-21కి సంబంధించింది కొమరయ్య కాలేజ్లో దొరికింది. సో అదే మీకు పోస్ట్ చేస్తున్నాను, అంటే మీకు ఒక ఐడియా రావాలి కదా. సో సిలబస్ వేరే ఉంటుందా, వేరే సబ్జెక్ట్స్ ఉంటుందా అని తెలుసుకోవడానికి నేను చేశాను అనమాట. మనం చూస్తే మాత్రం సేమ్ ఉన్నాయండి. చూడొచ్చు మీరు. ఫస్ట్ ఇయర్లో మాకు పేపర్ 1లో లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంది, పేపర్ 2లో ఫ్యామిలీ లా ఉంది. ఇలా సేమ్ ఇప్పుడు మాకు ఏదైతే సెకండ్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మీకు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇది 2020-21 అంటే ఇప్పుడు ఈవెన్ 25 వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది. టాపిక్స్ అయితే ఏం చేంజింగ్ అయితే ఏమి ఉండదు కదా. ఏదైతే ఇప్పుడు సీక్వెన్స్ ఉందో సేమ్ అవే టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ చూడు, పేపర్ 3 కూడా కాన్స్టిట్యూషనల్ లా ఉంది, మాకు కూడా అదే ఉంది. అండ్ పేపర్ 4 కూడా లా ఆఫ్ టాట్స్ ఉంది, ఇంక్లూడింగ్ మోటార్ అని ఉంది. సో మనకి ఇంక్లూడింగ్ మోటార్ అని లేదు, అంటే కొన్ని టాపిక్స్ మేబీ యాడ్ అయ్యి ఉండొచ్చు. సో నాకైతే ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే నాకు ఇది కనిపించింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, జస్టిస్ కొమరయ్య. యాక్చువల్లీ చాలామంది మీరు అడుగుతున్నారు, కానీ మీరు ఎందుకు అంటే కాలేజ్ తరఫు నుంచి మీకు సిలబస్ కాపీ అనేది రావట్లేదా? మీరు అందరూ అడగొచ్చు కదా వాళ్ళని. ఒకసారి మా టాపిక్స్ మీ టాపిక్స్ సేమ్ ఉంటే సేమ్ అదే చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు ఇంటర్నెట్లో సర్చ్ చేస్తుంటే నాకైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దొరకట్లేదండి. మెయిన్ వెబ్సైట్లో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు రావట్లేదు. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఇది దొరికింది. సో ఈవెన్ పేపర్ 5 కూడా మాకు ఎన్విరాన్మెంటల్లో అదే ఉందన్నమాట. సో ఇవే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మాకున్న కాన్సెప్ట్సే మీకు కూడా ఉన్నాయి. కొంచెం టాపిక్స్ ఏదైనా అయితే యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ మెయిన్ టాపిక్స్ అయితే మాకు 5 ఇవే ఉన్నాయి ఇప్పుడు సెమిస్టర్ 1లో. సో మీరు కూడా నేను చెప్పే టాపిక్స్ కానీ నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఫాలో అవ్వచ్చు, ఓకేనా. సో దీనికోసమని నేను స్పెషల్గా ఇప్పుడు ఇవన్నీ చెక్ చేయాల్సి వచ్చింది. సో ఈవెన్ పేపర్ 2, పేపర్ 3 కూడా ఇక్కడే ఉంది. అండ్ ఈవెన్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అన్నీ కూడా నేను పిక్స్ పెట్టాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ కాలేజీ యొక్క సిలబస్ కాపీ అనేది వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. లేకపోయినా మీరు తెలుసుకోండి, ఎందుకంటే మీకు ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కదా కాలేజ్కి సంబంధించి. మాకు ఉండదు అంత యాక్సెస్. సో ఇప్పుడు కాలేజ్లో మీరు జాయిన్ అయ్యారంటే మీరు కాలేజ్ వాళ్ళని అడిగితే వాళ్ళు పీడిఎఫ్ మీకు పంపిస్తారు. సో మీరు ఒక్కసారి రీచెక్ చేసుకోండి ఈ కాలేజ్కి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి అండ్ శాతవాహన యూనివర్సిటీకి ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు మేము సేమ్ యూనివర్సిటీ కాదు కాబట్టి మాకు అంత యాక్సెస్ ఉండదు, నాకు దొరకట్లేదు ఇంటర్నెట్లో. సో నాకు దొరికినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది శాతవాహన గురించి అడుగుతున్నారు ఫ్రమ్ బిగినింగ్. సో ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఉస్మానియాకి అండ్ కాకతీయకి సేమే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, కంప్లీట్గా పెట్టేశాను. సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన టాపిక్స్ కూడా పెట్టాను. సో ఇప్పటికైతే ఫస్ట్ సెమిస్టర్ అయితే మీకు మాకు సేమ్ ఉందండి. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అండ్ ఇంకొక ఒక కామెంట్ ఏమని వచ్చింది అంటే, మనం ఇప్పుడు సిరీస్ బుక్స్ చెప్పాం కదా, సో అవి నేను తీసుకుంటే నాకు అంత నచ్చలేదండి. సో నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్పానండి. సో ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయనేసి నేను అందుకే అంటే ఏం కూడా చెప్పట్లేదు. నేను కొనుక్కున్నది అయితే మీకు చెప్పాను. మీకు నచ్చింది మార్కెట్లో వేరే రకమైన సిరీస్ ఉన్నాయి, ఏదైనా గైడ్స్ మీకు దొరుకుతున్నాయి ఈజీగా చదువుకోవడానికి, యూ క్యాన్ గో త్రూ. నేను చెప్పిందే ఫాలో అవ్వాలని అయితే ఏం లేదు కదా, నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సో మీరు చూడొచ్చు, చాలా సిరీసెస్ ఉంటాయి. ఇప్పుడు విజయ సిరీస్ అని ఉంది, సుజాత సిరీస్ ఉంది, ఏషియా లా బుక్స్ అని ఉన్నాయి. సో మీరు ఇలా మీకు నచ్చినవి ఏది బాగా అనిపిస్తుంటే, ఏ టాపిక్స్ అంటే ఏ బుక్స్లో మీకు మంచిగా అనిపిస్తున్నాయి, టాపిక్స్ ఈజీగా ఉంది అనుకుంటే మీరు అది ప్రిఫర్ చేయొచ్చు. నేనే చెప్పింది తీసుకోవాలని అయితే ఏమీ లేదు. బట్ ఏదైనా మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిస్తే సరిపోతుంది, ఆన్సర్స్ మన ఓన్గానే రాయాలి. సేమ్ బుక్లో ఉన్నదైతే బట్టి కొట్టి రాయడానికి కుదరదు. బికాస్ మనకెంత నాలెడ్జ్ ఉందని మనం కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము ఫాలో అయ్యేదైతే అదే విధానం, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసమే మేము తీసుకుంటున్నాం ఆ బుక్స్. సో అందులో ఉన్న ఆన్సర్స్ అయితే అన్నీ, ఎందుకంటే కరెక్ట్ సెంటెన్స్లో ఉండవు, అండ్ చాలా వరకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఎవరైతే గైడ్ ప్రిపేర్ చేస్తున్నారో అందరూ ప్రాపర్గా గ్రామాటికల్ మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి సో మీరు ఓన్లీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ వరకే చూసుకోండి. మిగతావన్నీ మాత్రం మీ ఓన్గా మీరు టెక్స్ట్ బుక్స్ ఉంటే లేదా ఇంటర్నెట్ ద్వారా ఆ సోర్స్ నుంచి మీరు ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ యొక్క నోట్స్. స్పెషల్గా మనం టెక్స్ట్ బుక్ చదివామంటే మనకి ఇంకేం చదవాల్సిన అవసరమే లేదండి. టాపిక్ మన ఓన్గా మనం చేస్తూ ఉంటాం. సో ఐ హోప్ మీ అందరికి ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ శాతవాహన యూనివర్సిటీ, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు కూడా సేమ్ ఇదే అనమాట. ఎవరైనా సరే ఫస్ట్ ఏంటి దానికి మెయిన్ రీజన్ అంటే ఎలా చదవాలి ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సిరీసెస్లో చూసుకున్న తర్వాత మీరు టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్
కంప్లీట్గా మీరు చదివారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ఓన్గా మీరు రాయొచ్చు. ఆటోమేటిక్గా మనకి ఆ టాపిక్ ఏంటనే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓన్గా మనం సొసైటీలో జరిగేది మనం ఓన్ ఎక్స్పీరియన్స్తో కూడా మనం లింకప్ చేసుకొని రాయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని, అక్కడ ఏదన్నా మనకి పలానా సెక్షన్ ఉంది అని అంటే ఆ సెక్షన్ గురించి గుర్తుపెట్టుకొని మెయిన్ లా టర్మినాలజీ వర్డ్స్ని యూస్ చేస్తూ మన ఓన్ సెంటెన్స్లో కూడా మనం రాయొచ్చు. ఓకేనా? బట్ సో ఐ హోప్ మీ అందరికి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.